ముగ్గురు పోటాపోటీగా ఉంది, ఎవరు వస్తారనేది చెప్పలేదు. ముఖ్యమంత్రిగా అంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలిగా. నేనైతే ఇప్పుడు ఉన్న పథకాలు నేను కూడా అదే అనుకుంటున్నా. ఉన్న పథకాలు సక్సెస్ అయితే టీడీపీ వస్తే బాగుంటుంది, అదే వైఎస్ఆర్సీ వస్తుంది అందరూ కోరుకుంటున్నారు. టీడీపీ వైఎస్ ఎవరు ఏదైనా సరే గవర్నమెంట్ అయితే మారాలా. మాకు వాళ్ళ నాన్నగారు చేసినట్టు చేస్తాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందండి, అది మా ఆశ. మా అభిప్రాయం జగన్ వస్తే బాగుండదు. ఖచ్చితంగా జనసేన తరపున ఎవరు నిలబడితే వాళ్ళే కావాలి మాకు. చంద్రబాబు ఆయన వస్తే ఇవన్నీ పోయేది, ఆయనే రావాలా. ఆయనే వస్తారని నేను అనుకుంటున్నా. జగన్ వస్తే బాగుండు. ఇప్పుడు ఏం చదువుతావు? చంద్రబాబు నాయుడు గారండి. మేము చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నాం మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు రాకపోతే ఇక్కడ అభివృద్ధులు ఏమీ జరగవు, అంతా కొలాప్సే. చంద్రబాబు నాయుడు ఆ పరిపాలన బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటున్నాం. రాష్ట్రానికి జనాలు అందరూ ఒకసారి ఆలోచిస్తున్నారు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు. ఈసారిలో ప్రభుత్వం మారితే పనులు ఏమైనా జరుగుతాయని ఆలోచిస్తున్నారు జనాలు. నూతనంగా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన పాదయాత్రలో మంచి స్పందన ఉంది. రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు జనాలు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు బాగానే చేస్తున్నాడయా. ఈ మధ్య వృద్ధులకి పింఛన్లు కానీ, మరి డ్వాక్రా వాళ్ళకి డబ్బులు కానీ, రైతు రుణమాఫీ కానీ బ్రహ్మాండంగా చేస్తున్నాడయా. మంచి ఈసారి కూడా అతనే వస్తారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు రావాలనుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. సిమ్గా చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారిదా అంత బాగలేదు, అనుకున్నది ఏం కరెక్ట్గా చేయలేదు. రుణమాఫీ కానీ డ్వాక్రా వాళ్ళే కానీ ఇవి కూడా. అందుకని ఈసారి ప్రభుత్వం మారితే ఆయన ఏమైనా మారుస్తాడు, ఆయన బాగు చేస్తాడని చూస్తున్నాం. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ వస్తే బాగుంటుందండి. ఆబ్వియస్లీ వైఎస్ జగన్. మా ఐడియా అయితే చంద్రబాబు గారు వస్తేనే కార్యక్రమం శుభ్రంగా జరుగుతుంది ప్రజలకు, అది అంతవరకు చెప్పగలుగుతా. ఎందుకంటే అభివృద్ధి పనులు చాలా చేస్తూ ఉన్నాడు, ఆయనకే సాధ్యమైద్ది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇంకా మిగతా వాళ్ళు చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడే కావాలండి. జగన్ వస్తే బాగుంటుంది. వస్తే బాగానే ఉంటుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందండి. మాకు అసలు ఏం అందట్లేదు, అసలు అలాంటి పట్టించుకోను. అసలు నేను రాజకీయం అసలు పట్టించుకోను. కాకపోతే వేయటం మట్టుకు ఓన్లీ వేయటమే కానీ ఓటు ఆ టైంకి ఏదైనా రైతులు బదులు వేయమంటే చంద్రబాబు నాయుడుకి వేస్తాం. ఎవరికి మాట ఇస్తే అంతే. ఇక తర్వాత మందరం ఏముండదు రాజకీయం. చంద్రబాబు. నెక్స్ట్ జగన్. కొత్త తరం వస్తే బాగుంటుంది. సీఎంగా అంటే ఎవరైనా చేసేది ఏముంది, ఇంకా ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళకే ఇది కావాలని అనుకుంటా ఉన్నాం. జనసేన రావాలని కోరుకుంటున్నా అన్న. అంటే పోటాపోటీగా ఉంది. చంద్రబాబు రావాలంట. జగన్ రావాలండి. మళ్ళీ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. మా చంద్రబాబే కావాలి. నెక్స్ట్ సీఎం ఏదైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకో. ఇప్పుడు పరిస్థితి ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు కరెక్ట్ అని చెబుతాం మేము. ఆయన వస్తారని ఒపీనియన్. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది అంట. కేఏ పాల్ గారు వస్తే బాగుంటుంది. అందరం ఒకసారి చూసాక ఆయన కూడా ఒకసారి చూస్తే పని అయిపోద్ది. జనసేన వస్తే బాగుంది అనుకుంటున్నాను మేము. కొత్త ఎవరైనా యువతను నిలబెడితే బాగుంటుంది అనుకున్నాం. అసలు వీళ్ళు ఎవరు కాకుండా జగనే రావాలి, జగనే కావాలి. ఇంకా 30-40 ఏళ్ళు చంద్రబాబు నాయుడే రావాలా. చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడే. నాకు జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అన్న. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి 100% గ్యారెంటీ. జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ మోటార్ పిల్లలు చాలా న్యాయం జరిగిద్ది, చాలా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పోలీసులకు ఇచ్చాడు, అదేమంటే ఎవరికైనా చెప్పుకోపోండి అన్నారు వాళ్ళు కూడా. సీఎం అయితే చంద్రబాబు నాయుడు. నా అభిప్రాయం అయితే సీఎం చంద్రబాబు నాయుడే అయితే అవ్వచ్చు. కానీ వీళ్ళకి ఇచ్చిన పార్టీ టికెట్లు పెట్టి వీళ్ళు ఇట్లా దోచుకుంటున్నారని ఎవరికి తెలీదు. ఆయన ఏం చేస్తాడు? మాకు జగన్ అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు అమ్మా రావాలన్న. చంద్రబాబు నాయుడు. ఆయన వస్తే మళ్ళీ ఇస్తాడో మళ్ళీ ఆయన వస్తాడో రాడు ఏం తెలుసు. చంద్రబాబు వచ్చింది. ఏమో మరి ఎవరికి తెలిసిద్ది, ఎవరు వస్తారు అనేది మనం ఎలా చెప్పగలం. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. మేబీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ పోటీ చేస్తే చాలా బాగుంటుంది. ఆయన చదువుకున్న ఆయన కదా, అలాంటి ఆయన సీఎం అయితే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఆయన గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే దేశాన్ని డెవలప్ చేశారు కాబట్టి. మళ్ళీ ఆయన రాకపోతే 15 సంవత్సరాలు వెనక్కిపోద్ది. డెవలప్ చేయాలనుకుంటే, మళ్ళీ బాగుండాలనుకుంటే, ప్రజలు బాగుండాలనుకున్నా
చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడే. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రావాలండి. మేము జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు. ఎవరికి వాళ్ళు దోసుకునే వాళ్ళే కానీ పరిపాలన మంచి బాగోలు చూసేవాళ్ళు తక్కువ. ప్రస్తుతం అయితే చేసే పనులకి చంద్రబాబే గత రకం చేస్తున్నాడు. మాకు చంద్రబాబు నాయుడే కావాలా. జగన్ వస్తే బాగుంటుందని. చంద్రబాబు మరి మాకు పింఛన్ ఇస్తుండగా, అన్నం పెడుతుండగా, మరి అందుకే మరి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు గ్యారంటీ 100%. జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎవరు తీసుకొస్తే వాళ్ళు మేము సంతోషపడదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు అయితే బాగానే ఉంటుంది సార్. చంద్రబాబు గారు అండి అనుకుంటున్నారు. కొంతమంది అట్ట అంటున్నారు, కొంతమంది ఇట్ట అంటున్నారు. ఏదైదో చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ అంటే ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వేరే వాడు వస్తే మళ్ళీ ఏం చేస్తాడో అనేసి పాతవన్నీ ఆపేస్తారు. మళ్ళీ బాబే రావాలి. జగన్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి. జగన్ ముఖ్యమంత్రి జగన్. ముస్లిం మైనార్టీస్కి జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ తీసుకొచ్చి టైర్ల కొట్లు పంచర్లు వేసే కాడ, టైలరింగ్ల కాడ, మెకానికల్ షాపుల దగ్గర బతికే ముస్లిమ్స్ మైనార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఫీజు రిమంబర్స్మెంట్ పెట్టి 4% రిజర్వేషన్ పెట్టి ముస్లిమ్స్ అందరినీ కూడా డాక్టర్ చదువుకునేవాళ్ళు మంచి చదువులు చదువుకోవడానికి కారణమయ్యాడు వాళ్ళ నాన్న. చంద్రబాబు నాయుడు అంతకుముందు 9 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు 4 సంవత్సరాలు చేశాడు. లాస్ట్ మూమెంట్లో 4 నెలలు అయిపోయిద్దనగా ముస్లిమ్స్ గుర్తొచ్చారు ఆయనకి. మైనార్టీ శాఖ తెలంగాణలో ఉంది కదా, మైనార్టీ శాఖకు సంబంధించి మినిస్టర్ ఉన్నాడు. ఆంధ్రాలో ఎందుకు లేడు అంటే మా శాఖ కూడా ఆయనే చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముస్లిం మైనార్టీ శాఖ కేంద్ర గవర్నమెంట్లో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ముస్లిం మైనార్టీ శాఖ కూడా చంద్రబాబు నాయుడు చేశాడు. మరి మా ఓట్లు కావాలి ఆయనకి. ముస్లిమ్స్కి ఏం చేశాడు? 4 నెలలే ఇంకా ఉంది. 4 నెలలు ఉందనక గుర్తొచ్చారు ముస్లిమ్స్. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? కాబట్టి ఏంటంటే మైనార్టీస్కి చేశారంటే రాజశేఖర రెడ్డి గారు చేశారు. 4% రిజర్వేషన్ తీసుకొచ్చి మైనార్టీస్ బాగుపడటానికి ఆయన కారణం. వాళ్ళ అబ్బాయి కూడా వస్తే కొంచెం బాగా చేస్తాడని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు. 4 నెలలు ఉందనక పోస్ట్ ఇచ్చాడు ఆయనకి, మైనార్టీ శాఖ ఇచ్చాడు అతనికి. అందువల్ల నేను జగన్ రావాలని కోరుకుంటున్నాను. నాయుడు గారు మళ్ళీ వస్తారు. ఆయన చేసే అభివృద్ధి అన్ని జనాలందరూ కనపడుతుంది. ఒక పట్టుసీమ, ఒక పులిచింతల ఆయన అభివృద్ధి అయింది. ఎన్నో డాక్రాలకు పెన్షన్ అయింది, పశువు కుంకు కింద రీసెంట్గా అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడ్డాయి. ఇవన్నీ చూస్తే ఇంకొక 20 సంవత్సరాలు ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు కంటిన్యూ అవుతారు. రాబోయే తరాల వాళ్ళకి ప్రధానమంత్రి గారు కూడా అవ్వచ్చు. ఆయన అభివృద్ధి బాగా కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటారు, ప్రతిపక్ష నాయకుడు ఉండే హోదా కూడా లేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఉండట్లేదు. దానివల్ల ఉపయోగం ఉంది. చంద్రబాబు నాయుడు గారు రావాలి. అది ప్రతిపక్ష నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు వచ్చినా అభివృద్ధి అనేది జరగదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.